హాయ్ ఫ్రెండ్స్, MS4 వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి తిరుమల కొండపైన ఉన్నటువంటి పాప వినాశనం అనేటువంటి స్థల పురాణానికి సంబంధించిన అంశము. మీరైతే ఈ పాప వినాశనాన్ని మొత్తం పూర్తిగా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో వారంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మన MS4 వ్లాగ్స్ అనేటువంటిది మీకు మున్ముందు రానున్న రోజుల్లో మరి వ్లాగ్స్ చేసి చూపిస్తాను. మీరంతా దీనికి గాను నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతటితో ఆగిపోయే ప్రయాణం కాదు ఇది. మున్ముందు చాలా వ్లాగ్స్ చేస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు తిరుమల కొండపైన ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో పాప వినాశనం అనేటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాము. ఈ పాప వినాశనానికి గొప్ప మహిమ కలిగి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా మొత్తము అటవీ ప్రాంతం కాబట్టి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇటు వెళ్ళడానికి అనుమతి ఇస్తారు. జంతువులు ఇట్లా వస్తాయి కాబట్టి ఆ సమయాల్లోనే మనకు అనుమతిస్తారు. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సులో వెళ్ళచ్చు. అలాగే ప్రైవేట్గా మనకు కార్లు, టాటా సుమోలు కూడా కిరాయి తీసుకోవచ్చు, లేదా షేరింగ్లో కూడా దొరుకుతాయి. ఆర్టీసీ బస్సులో అయితే పాప వినాశనం ఒక రూట్ కాబట్టి ఈ రూట్లో వేణుగోపాల స్వామి దేవాలయము, జాపాలి ఆంజనేయ స్వామి దేవాలయము, ఆకాశగంగా, పాప వినాశనము ఇవన్నీ ఒకే రూట్లో వస్తాయి. మనకు ఆర్టీసీ వారు ఈ రూట్కి రానుపోను 75 రూపాయలు ఛార్జీ తీసుకుంటారు. ఇక్కడికి రాగానే మనకు షాపింగ్ చేసేందుకు షాప్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక్కడ చాలా తక్కువ ధరలకు వస్తువులను అయితే అమ్ముతుంటారు. మనము కొన్ని దుకాణాల్లో అయితే మనము బేరమాడి కొన్ని వస్తువులను అయితే తీసుకోవడం జరిగింది. మీరు కూడా వారు చెప్పిన రేటుకే కాకుండా బేరమాడండి, తీసుకోండి. అయితే ఈ పాప వినాశనానికి ఎంతో పవిత్రమైనటువంటి స్థల పురాణం అయితే ఉంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి వస్తువులు అయితే మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ ప్రాంతం అంతా మనకు అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ అటవీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని మూలికలు ఉన్నాయి మా దగ్గర, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పేసి మనకు అమ్మడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. మనము వీటిని ఏమో తీసుకోవద్దు, ఎందుకంటే ఏదో అలా తీసుకొచ్చి మనల్ని మోసం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు. దీన్ని గమనించాలి మనం. అలానే ఇక్కడ పాప వినాశనం లోపల మనకైతే గంగాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాన్ని అయితే టీటీడీ వారు నిర్మించారు. ఈ పాప వినాశనము ఎంతో పవిత్రమైనది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ స్వయంగా స్నానం ఆచరించారని చెప్పేసి, అంటే స్నానం చేశాడని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. ఈ తీర్థ స్నానం చేయడం వల్ల మనకు పుణ్యం లభిస్తుందని, మన పాపాలు అయితే తొలగిపోతాయని స్థల పురాణం అయితే చెప్తుంది. కానీ ఇక్కడ సింహాల నోటి నుండి నీరు ప్రవహించేలా ఏర్పాటు చేశారు టీటీడీ వారు. స్నానం చేశాక ఇక్కడ డ్రెస్సులు మార్చుకోవడానికి పురుషులు మరియు మహిళల కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక రిజర్వాయర్ నిర్మించబడి ఉంది. ఇది తిరుమల గుట్టపైన ఉన్నటువంటి అంతటికి కావలసినటువంటి నీరుని ఇక్కడి నుంచిలే సరఫరా చేస్తుంది. అంటే వర్షాకాలంలో ఈ రిజర్వాయర్లో నీటిని స్టోరేజ్ చేసి ఇదే నీటిని మళ్ళీ మనకు గుట్టపైన అంటే తిరుమల దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశానికి ఇక్కడి నుంచే వాటర్ని సరఫరా చేస్తారన్నట్టు. శ్రీవారి ఈ పాదపద్మం నుండి ఈ తీర్థము వస్తుందని చెప్పేసి, అంటే ఈ నీళ్లు శ్రీవారి పాదపద్మం నుండి ఈ నీళ్లు వస్తుందని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. పాప వినాశనంలో కూడా స్నానం చేయడం వల్ల పూర్వజన్మల పాపాల నుండి విముక్తి పొందడంతో పాటు మన పునరుత్తేజమై మన చెడులన్నీ పోగొట్టి అదృష్టాన్ని తీసుకోవచ్చని చెప్పేసి చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు ఈ పాప వినాశనం అనేటువంటి క్షేత్రాన్ని అయితే తప్పకుండా దర్శించాలి, ఇక్కడ స్నానమాచరించాలి. ఎందుకంటే ఈ ప్రాంతానికి అంతటి మహిమ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాల్సిందే. ఈ పాప వినాశనం ప్రాంతాన్ని చూడడానికి వర్షాకాలంలో అయితే మంచి
సమయం. ఎందుకంటే ఇక్కడ మొత్తం చుట్టుపక్కల పచ్చదనంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటరు అంటే అన్నిటిని చూడాలంటే వర్షాకాలం అయితే చాలా మంచిది. ఇది ఈ పాప వినాశనానికి ఉన్నటువంటి స్థల పురాణం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుసుకుందాం.